నమస్తే. వీతిని స్వాగతం. లక్షణ సమాజహితం. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపైన జరుగుతున్న అగాత్యాలు మరి వాటి మీద స్పందించడానికి మరి కేటీఆర్ పిలుపు మేరకు సభ్యత నమోదు కార్యక్రమాల్లో ఎలా ముందుకెళ్తున్నారో తెలుసుకోవడానికి సభ్యత కార్పొరేటర్ సింగిరెడ్డి సోనాలత రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకున్నాం. నమస్తే మేడం. నమస్తే. ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు, రాష్ట్రం స్తంభించిపోయేటటువంటి ఒక 9 నెలల అమ్మాయి పైన అగాత్యం జరిగింది. అంతకుముందుకు సైకో శ్రీనివాసరెడ్డి, ఇంకా వరంగల్లో కూడా సంఘటనలు జరిగినాయి. ఇలాంటి సంఘటనలు ఒక ప్రజాప్రతినిధిగా మీ దృష్టికి వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాటిని జనాల్లో అవేర్నెస్ తీసుకోవడానికి ఎలా మీరు ముందుకెళ్తుంటారు? ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మహిళల కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత షీటీని ప్రవేశపెట్టి మళ్ళీ ఇట్లాంటి వాటికి కోసమని ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత టీంలు ఏర్పాటు చేసినానంటే యాక్చువల్గా మన కాలేజీ అమ్మాయిలను కానీ మరి ఇటువంటి బయట మహిళలను కానీ మరి ఇట్లాంటి వ్యక్తుల రక్షణ కోసం మన షీటీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత చిన్న పిల్లలకు అనేది మన రక్షణ అనేది చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే రక్షణ. ఇదేదో గవర్నమెంట్ ఇస్తానో పోలీసులు ఇస్తానో మరి బయట వారి ఇస్తానో వచ్చేది కాదు. మరి పక్కలో పడుకున్న తల్లి పక్కలో పడుకున్న చిన్నపిల్లను ఎత్తుకొని వెళ్ళి అఘాయిత్యం చేశాడంటే అది మనం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం. మరి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం అంటే తల్లిదండ్రుల బాధ్యత ఇది, భద్రత పిల్లలకు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఏంటంటే గాంధీ గారు అన్నట్టు అర్ధరాత్రి ఆడది తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అంటారు. కానీ మరి ఏంటి ఇంత ఘోరం? ఆ చిన్న పిల్ల పసిపిల్ల ఆ పాపకు నోరు కూడా రాదు, ఏడవడము తప్ప నవ్వడం కూడా రాని పరిస్థితి ఉన్న పిల్లని తీసుకెళ్ళి ఒక కామాంధుడు మూర్ఖుడు తీసుకెళ్ళి తన కామవాంఛ తీర్చుకున్నాడంటే అది మన సభ్య సమాజం నిజంగానే తలదించుకోవాలి. మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే అది ఒక గ్రామానికి సంబంధించింది కాబట్టి గ్రామంలో ఈ వ్యక్తులు సన్నిహితంగా ఉంటారు, ఇళ్ళు దగ్గరగా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఐడెంటిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే కూడా మన గ్రామానికి వచ్చిన వ్యక్తి కొత్త వ్యక్తి ఎవరింటికి వచ్చాడు ఏందో అని ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఈ గ్రామంలో ప్రవేశించిందంటే ఈ వ్యక్తి ఎవరింటికి వెళ్తున్నాడు, ఎందుకు వచ్చాడు, ఎవరికి రిలేషన్ అనేది పర్టికులర్గా అక్కడ ఒక సమాచారం అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఒక సైకో అని తెలిసినప్పుడు ఒక ప్రవర్తన అతనిలో. ఇప్పుడు పెద్ద సిటీ ఉంది, మనం అంతా అబ్జర్వ్ చేయలేము. పెద్ద సిటీలో ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది. ఈ సిటీలో మనం ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ గ్రామాల్లో ఒక వ్యక్తిని ఆయన ప్రవర్తనను అబ్జర్వ్ చేయడం ఈజీ. మరి అట్లాంటి వ్యక్తులను మనము గ్రామంలో ఉన్న ప్రజలు కానీ గ్రామస్తులు కానీ మరి ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేయడము లేక పోలీసులకు అప్పచెప్పడము, మరి ఇట్లాంటిది మరి గ్రామంలో పెద్దలు అనేది ఉంటుంది, వాళ్ళు ఒక రచ్చబండ ఉంటుంది. మరి ఇట్లాంటి వ్యక్తిని శిక్షించే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. మరి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి అక్కడ తీసుకోవాల్సిన ప్రజల బాధ్యత. ఏ గవర్నమెంట్ ఇది మామూలుగా అట్లాంటి వ్యక్తులను ఏ గవర్నమెంట్ మీద వేయడమో తప్పు చూపడమో ఇట్లాంటిది చర్య అది మంచిది కాదు. ఈ దుష్ప్రచారం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే పసికందును చేస్తారని కూడా ఎవరు ఊహించరు. మరి ఎందుకంటే ఇంత చిన్న పిల్ల అంటే పసిపిల్ల అంటే అందరూ కూడా ఎత్తుకొని ముద్దాడే పిల్లను మరి ఒక మూర్ఖుడు కామవంచకుడు ఇట్లా చేస్తున్నాడంటే అది కొంచెం తల్లిదండ్రుల ఆ వ్యక్తి ఆ కామవంచ తీర్చుకునే వ్యక్తి యొక్క తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తమ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తల్లిదండ్రులకు ఇంత మూర్ఖ పిల్లల్ని తల్లిదండ్రులు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మరి సమాజానికి కీడని చెప్పినప్పుడు వాళ్ళు కూడా డాక్టర్ చూపించడము లేకపోతే గ్రామంలో ఉన్న పెద్దలకు వివరించడము ఇట్లాంటి చర్యలు అయితే ఎప్పుడైతే తీసుకుంటారో ఇట్లాంటి దుస్సంఘటనలు జరగకుండా మనం నిర్మూలించవచ్చు. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు బాగా పేపర్లో కానొచ్చు, టీవీలలో కానీ ప్రేమించిన వ్యక్తి అఘాయిత్యాలు చేయటం కానీ లేకపోతే ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళను ఒక గ్యాంగులు ఇలాగ కాకుండా మరి చిన్న పిల్లల మీద పైచాచికంగా అంటే చూస్తేందుకు కూడా మానసికంగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇంత చిన్న దారుణం అంటే ఇలాంటి సంఘటనలు జరగటం వల్ల సమాజానికి ఏ మెసేజ్ వెళ్ళిపోతాను? యాక్చువల్గా ఇప్పుడు ఒక 18 ఏళ్ళలో 20 ఏళ్ళ పిల్లలు లేకపోతే 16 ఏళ్ళ పిల్లలు లవ్ చేస్తున్నారు అంటే మనకి ఫుల్ మెచ్యూరిటీ ఉంటుంది. యాక్చువల్గా ఆయన ఓష్లోనే ఉంటాడు. కాబట్టి అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఆ వ్యక్తి పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తే ఇట్లాంటి ఆవేశానికి లోని ఇట్లాంటి వ్యక్తి నాకు దక్కదేమో అన్న అభిప్రాయంతో చేస్తాను. కానీ ఒక సైకో అంటే ఆయన మైండ్ కూడా కరెక్ట్ ఉండదు.
తను ఏం చేయాలనుకున్నది చేసి తీరుతాడు. కాబట్టి అట్లాంటి సైకోలను మార్చడము మన వల్ల కాదు. కాబట్టి మనం ఇట్లాంటి వాళ్ళని మెంటల్ హాస్పిటల్కి మరి అప్పచెప్పడము, పోలీస్ డిపార్ట్మెంట్కి మనకు చేత కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడము జరుగుతూ ఉంటే ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా తగ్గిపోతుంటుంది. ఎందుకంటే ఒక సైకో ప్రవర్తించే తీరు మనం ఈజీగా 1 minute కనుక్కోగలుగుతాం. అయితే జనరల్గా భారతదేశం అంటేనే భారతమాత, సముద్రాల పేరు కూడా గంగా నది అని, సముద్రం పేరు కాకుండా నదుల పేర్లు కూడా గంగా నది అని, దుర్గమాత అని, సరస్వతి అని ఇలా పేర్లు పెట్టుకున్నటువంటి దేశంలో ఇలాంటివి జరుగుతుండడం అనేది శుభపరిణామం కాదని కూడా అనిపిస్తుంది. దీన్ని మీలా ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. మనము మన పూర్వీకులు ఆడవారి మీద ఉన్న గౌరవంతో, కన్న తల్లి అన్న గౌరవం కొద్దీ మనకు నిజంగానే భారత మతాన్ని పేరు పెట్టారు. మరి ఇట్లానే నదుల పేర్లు కూడా పెట్టారు. కాబట్టి ఒక మూర్ఖుడు చేసే పని దీన్ని అందరి మీద రుద్దడం సమంజసం కాదు. ఎందుకంటే ఆయన ఒక సైకో అంటే మన ఆధీనంలో లేని వ్యక్తి. ఆయన మన అభిప్రాయాలతో షేర్ చేసుకోలేడు. ఆయన ఒక మెంటల్ డిజార్డర్. అట్లాంటి వాళ్ళని మనం ఏం కూడా చేయలేం. సమాజానికి హానికరం ఉన్న వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా అప్పచెప్పండి, లేకపోతే ఒక మెంటల్ హాస్పిటల్ కన్నా మీరు తీసుకెళ్ళండి. అంతేకాని వీరిని బాగుపరచడము, వీరిని వాళ్ళ మీద ఇంకేమో కామెంట్ చేయడము అనవసరం. ఇట్లాంటి వాళ్ళని సమాజానికి హానికరం అన్నప్పుడు వాళ్ళని వెంటనే మనం వాళ్ళని సమాజం నుంచి పక్కన పెట్టేయాలి. అయితే మహిళలు అనగానే ఇంతకుముందుకు వరకట్న వేధింపులు, దాదాపు ఇంట్లో సమస్యలతోటి ఇట్లా కూడా జరిగాయి. ఇదంతా పక్కతో పట్టింది. ఇప్పుడు ఇవి దాదాపు అంటే అవేర్నెస్ వచ్చింది. ఇకపోతే కొంతమంది కాలేజీలలో అట్లా చేయడం అలవాటైంది. ఇప్పుడు ఎక్కువ కూడా కళ్యాణ లక్ష్మి పెట్టి మీ ప్రభుత్వము అదొక కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చింది. కానీ ఇలాంటి అగత్యాలు జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వం కానీ మీరు కార్పొరేట్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీనికి మీరు ఏ రకంగా మీరు కేర్ చేసుకునే అవకాశం ఉంది? ప్రభుత్వం కానీ, ఒక కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ దృష్టికి తెచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా దాని మీద యాక్షన్ తీసుకోగలుగుతారు. ఎవరమైనా ఒక పార్టీకి సంబంధం లేదు. ఇది ఏ పార్టీ ప్రతినిధులైనా సరే వారి దృష్టికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా సమాజానికి హాని కలుగుతుంది. అంటే ఎవరైనా యాక్టివ్ అయిపోయి ఇట్లాంటి వాళ్ళను మరి సమాజానికి హానికరం అని చెప్పి మరి వీళ్ళను మన మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళడము, లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే నిన్న బండి సంజయ్ గారు కరీంనగర్ నుంచి 27 మంది ఇంటర్మీడియట్ అభ్యర్థులు చనిపోతే కూడా ఒక 3.5 లక్షల మందిని ఫెయిల్ కూడా చేయడం జరిగింది ఎగ్జామ్ రాసిన దానికి అన్నట్టుగా. మరి ఒక ఉన్న వాళ్ళని అయితేనే కేసీఆర్ గారు పోయి పలకరిస్తున్నారు, ఇలాంటి వాళ్ళు పలకరియట్లేదు కామెంట్ చేశారు. దీని మీద మీరు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా యాక్చువల్గా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మళ్ళీ పబ్లిసిటీ అనేది ఇట్లాంటి సున్నితమైన విషయాలను పబ్లిసిటీ అనేది చేసుకోదు. దీనికి జరిగిన కారణాలు వెతుకుంటుంది, దీనికి పరిష్కార మార్గాన్ని చూపెడుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం స్మూత్గా బిహేవ్ చేసుకుంటూ ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇంకా ఉన్నత వర్గాలకు చెందిన వారి అంటే మనము ఒక వ్యక్తిని గౌరవించాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళ దగ్గరికి పోయి పలకరించడం జరుగుతుంది తప్ప మనం బడుగు వర్గాలను, బీద వాళ్ళను మనం అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి లేదు కేసీఆర్ గారికి. ఎందుకంటే మనం అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు కూడా వర్తింపజేసేటట్టుగా ఉన్నాయి. యాక్చువల్గా ఉన్న వాళ్ళే కాదు, ఇప్పుడు మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా మనకు బడుగు బలహీన వర్గాలకు మాత్రం సంబంధించినవి. కాబట్టి మనం కేసీఆర్ గారు కేవలం ఉన్నత వర్గాల వారికి సపోర్ట్ చేస్తున్నాడు, లేదా బలహీన వర్గాలకు సపోర్ట్ చేయట్లేదు అనేది మన పథకాల వల్లనే తెలిసిపోతుంది. మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత మొదటిసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇంటికొకరు టీఆర్ఎస్ కార్యకర్త ఉండే విధంగా ప్రణాళిక చేయమని చెప్పారు. మరి మీ డివిజన్లో ఎలా నడుస్తుంది? యాక్చువల్గా నిన్ననే మనకు ఏంటంటే మా పార్లమెంట్కి సంబంధించిన 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన మన టీఆర్ఎస్ పార్టీ సభ్యులతో, కార్యకర్తలతో, ఉద్యమకారులతో, మరి ఇన్ఛార్జీలతో, కార్పొరేటర్లతో అన్నీ కూడా సమావేశం చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా మనము మలక్పేట్ సంబంధించిన 6 డివిజన్లకు సంబంధించిన మన ఇన్ఛార్జీలు కానీ, మన అంటే కార్పొరేటర్లు కానీ, మరి కాంటెస్టెడ్ కార్పొరేటర్ కానీ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పిలవడం మనం సైదాబాద్ డివిజన్లో పెట్టడం జరిగింది. మరి సభ్యత్వ నమోదు అనేది మనం కొంచెం చేయడం జరిగింది. మళ్ళీ అట్లానే కాకుండా మనం కూడా ఒక హోమ్ మినిస్టర్ గారిని పిలిచి కూడా ఆయన సమక్షంలో మన సభ్యత్వం నమోదు చేసి స్టార్ట్ చేయాలనేది మా అభిప్రాయం. మీరు అన్నట్టుగా ప్రతి ఇంటికి కూడా ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఉన్నట్టయితే మనము కేసీఆర్ చేసే పథకాలకు, సంక్షేమ
పథకాలకు మరి ఈ కార్యక్రమాలకి మరి విపరీతమైన మనం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి ఏంది, ఒంటరి మహిళ పింఛన్ ఏంది, మరి విడో పింఛన్ ఇవన్నీ కూడా పెంచడం జరిగింది. ఒంటరి మహిళ పింఛన్ అనేది ఆషామాషి కాదు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్ళాయి. కానీ ఒక ఒంటరి మహిళ ఎలా బ్రతుకుతుందన్న ఆలోచన కేవలం మన కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి మాత్రం వచ్చింది. మరి అట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు మన ప్రజలకు ఉపయోగపడే మంచి రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కిట్టు, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లడు పుడితే 12,000, ఇట్లాంటి మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే విపరీతమైన పథకాలు మరి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన కేసీఆర్ని మరి ఈసారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఈయన పెట్టిన సంక్షేమ పథకాలే దీనికి కారణం. మరి అందరి చలవ ఆయన మీద, ఆయన ఆశీర్వాదం ఉన్నప్పటికీ మనం ఇన్ని ఎమ్మెల్యే సీట్లను గెలవగలిగినాము. మరి ఇంత అభివృద్ధి సాధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం చేయడానికి ముందుకు వస్తారని నా అభిప్రాయం. కంపల్సరీ వస్తారు. మేము కూడా ప్రతి ఇంటింటికి పోయి మేము ఒక సభ్యత్వం తీసుకోవాలని మా ఉద్దేశం. అయితే ఈ సభ్యత్వంతో యాక్సిడెంటికల్గా బీమాలు ఇవన్నీ ఉన్నాయని కూడా అంటారు. నిజమైనా ఎంతవరకు వర్తించే అవకాశం ఉంది? లేదు, మనకి ఏమవుతుందంటే లాస్ట్ టైం కూడా ఈ బీమా వర్తించింది. వీళ్ళు ఏం చేశారంటే స్లిప్స్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా పొడగొట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా ఆ స్లిప్ ఇంట్లో దాచిపెట్టుకునే అవసరం ఉన్నప్పుడు అది ఇవ్వడం జరిగితే కంపల్సరీగా మనకు టీఆర్ఎస్ పార్టీ నుంచి 2 lakhs. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సభ్యత కార్యక్రమంలో మీరు విజయవంతం కావాలని, పార్టీ సభ్యత్వం వల్ల మీరు అన్ని ఏరియాలో తిరిగి సభ్యతం చేయాలని వీధి నుంచి మేము మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇదని మరి జరిగినటువంటి అఘాయిత్యాలను మరియు సభ్యత నమోదు కార్యక్రమాల గురించి మనము సింగిరెడ్డి సోనలత రెడ్డి గారిని తెలుసుకోవడం జరిగింది. చూస్తున్నాను వీధి న్యూస్ కెమెరామ్యాన్ క్రాంతితో మీ సురేష్ దా.